హలో హాయ్, నేను మీ ఝాన్సీ. వెల్కమ్ టు మధురమైన భోజనం. అండ్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ బోటి కర్రీ. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందైతే ఒక లైక్ చేయండి, కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బోటి కర్రీ బాగుండాలి, మంచి టేస్ట్ ఉండాలంటే ఫస్ట్ బోటీని ఇలా ఉడకబెట్టుకోవాలండి. పసుపు ఉప్పు వేసి ఇందులో బోటి బాగా ఫ్రెష్గా కడుక్కున్నది వేసి ఉడికించుకోవాలి. ఈలోపు ఒక 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సన్నగా తరుక్కుంటే బాగుంటుందండి, గ్రేవీ కూడా బాగా వస్తుంది. అలాగే ఒక టమాటో అయితే సరిపోతుంది, దీన్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మన బోటి ఉడికిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి సరిపడే ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగుని ఇందులో వేసి సిమ్లీలో వేయించుకోవాలి. నాన్ వెజ్ అంటే ఆ మాత్రం ఆయిల్ ఉంటుందండి. ఇందులో కరివేపాకు పచ్చిమిర్చి వేసి మరి కాసేపు వేగనిస్తే మంచి అరోమా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. 3 ఉల్లిపాయలకి ఒక్క టమాటో అయితే సరిపోతుందండి, అందుకే ఒక టమాటో మాత్రమే కట్ చేసి వేసుకున్నాం. మీరు కావాలంటే వీటిని మిక్సీలో పట్టి కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా వేసుకుంటే ఒక రకమైన టేస్ట్, అలా చేస్తే మరొక రకమైన టేస్ట్. ఇవి చక్కగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కూడా దూరగా సిమ్లీలో వేయించుకోవాలి. మనకి ఎంత బాగుంటుందో తెలుసా అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ స్మెల్లే వేరు కదా. ఇవి వేగిన తర్వాత పసుపు ఉప్పు వేసి వీటిని మెత్తగా అయినంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఉడికించుకున్న బోటీని ఇందులో యాడ్ చేసుకొని సిమ్లీలో కలుపుకోవాలి. నిజానికి నాకు కూడా బోటీ అంటే అస్సలు నచ్చదండి, కానీ ఒక్కసారి ట్రై చేసిన తర్వాత ఇది కూడా నా ఫేవరెట్ అయిపోయింది, నిజం. మీరే చూడండి ఎంత ఎంజాయ్ చేస్తూ బోటీ కర్రీ చేస్తున్నాను. ఈ బోటీ కర్రీ మరింత రుచి పెరిగేలా 2 స్పూన్ల కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా వీటన్నిటిని వేసి కలుపుకోవాలి. ఏంటండి మీ ఇంట్లో పిల్లలకి బోటీ అంటే నచ్చదా? ఈ విధంగా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడు మనం బోటీలో కాస్త వాటర్ వేసి ఉడికించుకోవడానికి కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కుక్కర్లో అయితే మనకి స్పీడ్గా అయిపోతుంది కదండి. ఒక 7-8 విజిల్ పెడితే సింపుల్గా అయిపోతుంది. అసలే గ్యాస్ ప్రాబ్లం కాబట్టి మనకి కుక్కర్ అనేది బెటర్ ఆప్షన్. ఇంత మంచి బోటీ కర్రీ మీద కాస్త కొత్తిమీర అలా జల్లితే ఉంటుంది, కర్రీ చూడడానికి లుక్కే మారిపోతుందండి. అండ్ ఈ బోటీ కర్రీతో నేనైతే చపాతీ కాంబినేషన్గా తీసుకున్నాను. చూడండి ఈ రెండు చూడడానికి ఎంత నోరు ఇస్తున్నాయి కదా. తప్పకుండా మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. బోటీ కర్రీతో చపాతీ చాలా బాగుంటుందండి, రైస్తో కూడా చాలా బాగుంటుంది. అయితే నేను చపాతీతో చూస్తాను, లెట్స్ టేస్ట్. టేస్ట్ అయితే చాలా బాగుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.